90% of the aspirants, even after scoring very high in the general studies paper 1 of the UPSC CSC prelims, fail to clear the exam or even the prelims. Not because they scored very less marks in the paper 1, but because they failed the CSAT. Because now CSAT has become one of the silent eliminating factors with respect to UPSC civil service examination. So, in this video, I'm going to tell you what are the common mistakes which everyone does and why people are failing CSAT and your right strategy for this UPSC CSC 2026. Hello officers, this is Manoj, the faculty for CSAT here, and welcome to Prerna ICS. So in this video, we'll cover what's the syllabus for the CSAT. If you have observed, make proper syllabus ఏ chapters cover చేయాలని ఎక్కడ ఉండదు. So we'll cover this, and last 5-6 years what was the distribution of the marks and the common mistakes which the aspirant makes with respect to CSAT paper, then the common questions everyone has with respect to CSAT preparation, the sources which you need to follow for the CSAT, and how do you approach to this particular paper, and finally what are the favorite topics which are chosen by the UPSC, like where the questions asked repeatedly. So మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CSAT లో there are mainly 3 sections. Okay, the first one is the quantitative aptitude, the second one is the logical reasoning or the reasoning, and then we have reading comprehension, which is nothing but the English. So quantitative aptitude లో చూసుకుంటే బేసిక్ గా మన టాపిక్స్ అన్ని కూడా బీట్ లైక్ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా మ్యాథ్స్ రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఆల్ ద మ్యాథ్స్ రిలేటెడ్ ఆర్ ఈవెన్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, దాన్ని మనం మ్యాథ్స్ అని కూడా అంటాము చాలా కొన్ని కేసెస్లో. సో ఆల్ ద మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్. దెన్ రీజనింగ్ పరంగా చూసుకుంటే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, డైస్, కౌంటింగ్ ఫిగర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్యూబ్, మిర్రర్ ఇమేజెస్ లాంటి టాపిక్స్ ఇవన్నీ కూడా మనకి రీజనింగ్ కిందికి వస్తాయి. అండ్ వాట్ అబౌట్ ద ఇంగ్లీష్ కాంప్రహెన్షన్? ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మనకి ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ కింద 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. యూ నీడ్ టు డీకోడ్ ద ప్యాసేజ్, దాన్ని అర్థం చేసుకొని దాని పరంగా మనము క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అండ్ లాస్ట్ వీ హ్యావ్ రీడింగ్ కాంప్రహెన్షన్. Now if you look at the distribution of these particular like sections or the questions in the last 2020 నుంచి 2025 వరకు చూసుకుంటే మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మీరు ఒక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ లైక్ వాట్ యూ సే, అంటే ఈ టాపిక్ నుంచి ఇన్ని వస్తాయని చెప్పి ఫిక్స్డ్గా లేదు. ఇట్ హాస్ బీన్ వేరియింగ్ ఎవ్రీ ఇయర్. అంటే యూ కాంట్ ప్రెడిక్ట్ లైక్ ఫ్రమ్ విచ్ సెక్షన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ మార్క్స్, రైట్? సో దీంట్లో మీరు ఇంకొక మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు CSAT క్వాలిఫై అవ్వాలి అని చెప్పంటే ద నెట్ కరెక్ట్ క్వశ్చన్స్, ఐఎమ్ టెలింగ్ నెట్ అంటే మీ నెగిటివ్ మార్కింగ్ అంతా తీసేసి ఆ క్వశ్చన్స్ అని తీసేస్తే మీరు 27 క్వశ్చన్స్ కరెక్ట్ అయి ఉండాలి. వెన్ యూ గెట్ 27 క్వశ్చన్స్ కరెక్ట్, యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ 67.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 ఇన్ CSAT అండ్ యూ విల్ బీ క్వాలిఫైయింగ్. మనకు కావాల్సినంత క్వాలిఫైయింగ్కి 66.66 బికాస్ 60 or 67 బికాస్ ఇట్స్ 1/3, రైట్? కానీ ఇక్కడ మీరు చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసుకుందాం, 2020లో 40 వచ్చాయి, తర్వాత 31, 38, 27, 38, 34, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 27 or 26 రావచ్చు కదా. నెక్స్ట్ రీజనింగ్ పరంగా కూడా చూసుకోండి, 2020లో 17 వచ్చాయి, మళ్ళీ 2025లో 17 వచ్చాయి, కానీ మధ్యలో 15, 11, 16, 22 ఇలా వేరీ అవుతూ వస్తున్నాయి. యూ డోంట్ లైక్ అబ్జర్వ్ ఏ యూనిఫామ్ ప్యాటర్న్, రైట్? సో సేమ్ విత్ ద ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఈస్ దట్ మీరు ఏదైనా ఒక సెక్షన్ చేసుకొని మేము వెళ్తాము అని చెప్పంటే యూ వోంట్ బీ ఏబుల్ టు క్వాలిఫై ద ఎగ్జామ్. యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ అట్లీస్ట్ 2 సెక్షన్స్. సరే మీకు రీజనింగ్ కష్టంగా ఉందా, ఓకే, రీజనింగ్ వదిలేసి ఈ 2 పర్ఫెక్ట్ అవ్వండి. సరే రీడింగ్ కాంపిటీషన్ మీకు కష్టంగా ఉందా, అయితే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్. సరే మీకు మ్యాథ్స్ కష్టంగా ఉందా, అండ్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంపిటీషన్ షుడ్ బీ స్ట్రాంగ్. సో అట్లీస్ట్ 2 sections you need to be having the expertise rather than like just depending on the one section. One section మీద డిపెండ్ అయ్యి మీరు వెళ్తా అని చెప్పంటే that will be a grave mistake. Okay, and sources paranga very simple అండి. If you want like all together అన్ని ఒక చోటే ఉండాలి అనుకుంటే I know this might be somewhat advanced to CSAT level, but comprehensively all the theory you will be having and దీనికి కావాల్సిన ప్రాక్టికల్ క్వశ్చన్స్ అని కూడా మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ బుక్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ RS Agarwal, which is by Dr. RS Agarwal and Ischan Publications, right? Then even for the verbal and non-verbal reasoning కూడా వాళ్ళది ఒక బుక్ ఉంది by Dr. RS Agarwal. So for both the things sections you will refer these books.
అండ్ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ రీడింగ్ స్పీడ్. అండ్ మన ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో బీట్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేవి, మీరు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఎడిటోరియల్స్ మొత్తం చదివి దాని కాంప్రహెన్సివ్గా 2-3 లైన్స్లో అసలు ప్యాసేజ్ ఏం చెప్పాలనుకుంటుందో మీరు చేయగలిగితే మీ రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మీ అనలిటికల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకని చెప్పంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. డైరెక్ట్గా ప్యాసేజ్లో దొరికే ఆన్సర్స్ అలా ఎవరు ఇవ్వట్లేదు. యూ నీడ్ టు అనలైజ్ అ బిట్, అండ్ క్వశ్చన్స్ అని కొన్ని ట్రిక్కీగా ఉంటున్నాయి, అండ్ మీకు కొన్ని ట్రాప్స్ కూడా ఇస్తున్నారు కాంప్రహెన్షన్లో, రైట్? సో ఫర్ లైక్ aptitude and reasoning, you can refer to these books. అండ్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీరు హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఎడిటోరియల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, నౌ వాట్ ఆర్ ద మెయిన్ కామన్ మిస్టేక్స్ ఎవ్రీవన్ డస్ విత్ రెస్పెక్ట్ టు CSAT అండ్ వై సో మెనీ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ ద CSAT? సి ఫస్ట్లీ ఇన్అడిక్వేట్ ప్రిపరేషన్. మనం ఏమనుకుంటాము, అరే CSAT కదా, క్వాలిఫైయింగే కదా, లాస్ట్లో చదువుదాము అని చెప్పి వదిలేస్తాం. లాస్ట్లో ఏమవుతుంది, ఆ ప్రిపరేషన్ సఫిషియెంట్ లేక జస్ట్ పీవైక్యూస్ చూసుకొని వెళ్ళడము, లేదా హడావిడిగా జస్ట్ ఫార్ములాస్ చూసుకొని వెళ్ళడమో అయిపోతుంది. బట్ వన్స్ యూ ఎంటర్ ద ఎగ్జామ్, మీకు ఆ రకంగా ఏంటంటే అల్టిమేట్గా యూ వోంట్ బీ ఏబుల్ టు అట్లీస్ట్ సాల్వ్ ద 27 నెట్ క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ టెలింగ్. సెకండ్లీ, పువర్ స్ట్రాటజీ. అంటే కొన్నిసార్లు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వారానికి 1 hour CSAT, ఎవ్రీ సండే CSAT, అండ్ అలా చాలా మంది డిఫరెంట్ స్ట్రాటజీస్ తీసుకుంటారు. అండ్ అల్టిమేట్లీ ఈ రకంగా స్ట్రాటజీ లైక్ CSATని ప్రాపర్గా స్ట్రాటజైజ్ చేసుకోకపోవడం వల్ల అల్టిమేట్లీ విల్ బి ఫెయిలింగ్ ఇన్ ద ఎగ్జామ్, అండ్ మీరు కావాల్సిన కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వలేకుండా ఉంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారు, దే థింక్ దట్ దే ఆర్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్. మేము IITలో బీటెక్ చేసాము, IIMలో చేసాము అక్కడ రాదా, ఆర్ వీఆర్ వాజ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్ సిన్స్ ద స్కూలింగ్, నాకు అవసరం లేదు అని చెప్పి అసలు ప్రిపేర్ అవ్వరు. ఈ రకంగా ఇన్అడిక్వేట్ ప్రాక్టీస్ వల్ల కూడా అల్టిమేట్లీ దే వోంట్ బి ఏబుల్ టు క్వాలిఫై ఈవెన్ ద లైక్ CSAT పేపర్. అండ్ one of the grave mistake with respect to CSAT or maybe with respect to GS1 also, PYQs అనేవి ఇగ్నోర్ చేయడం. PYQs ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు చూసుకుంటే నేను లాస్ట్లో ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్తాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నాకు ఎలా తెలుసాయి, బికాస్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ ఆస్క్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఆర్ పర్టికులర్ చాప్టర్స్. అండ్ కొన్ని మోడల్స్ కూడా మనం రిపిటేషన్ అబ్జర్వ్ చేస్తాం. కానీ మనము మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద PYQs, you won't be able to at least understand what are the important topics. మీరు ఆ బేర్ మినిమం ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్, డోంట్ ఇగ్నోర్ ద PYQs అట్ ఆల్. దెన్ కొన్నిసార్లు మనం క్వశ్చన్ పరంగా టైం మేనేజ్మెంట్ పరంగా లైక్ ఇష్యూ అయిపోతుంది. యూ విల్ జస్ట్ పుట్ సో మచ్ టైమ్ ఇన్ టు ద ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, బట్ యూ వోంట్ బి ఏబుల్ టు సాల్వ్ ఎనీథింగ్ ఆఫ్ ది aptitude and reasoning. ఆర్ కొన్నిసార్లు మీకు రీజనింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, మీరు ఏంటంటే మీ ఈగోకి తీసేసుకొని అది నాకెందుకు రాకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. సో ఈ రకమైన టైం మేనేజ్మెంట్ కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ మీ ఎగ్జామ్ పరంగా టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయి, మీరు అన్నిటికీ ఈక్వల్ టైం ఇస్తున్నారా లేదా, ఆర్ మీరు వదిలేసిన సెక్షన్ పక్కన పెట్టేస్తే మీరు అట్లీస్ట్ వచ్చిన క్వశ్చన్స్కి టైం ఇవ్వగలుగుతున్నా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో ద ఆర్ట్ ఆఫ్ క్విట్టింగ్. అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఎంత టైం వరకు ఇవ్వాలి అని చెప్పి మీకు బాగా తెలియాలి. దెన్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద నెగిటివ్ మార్కింగ్. జస్ట్ బికాస్ ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదని కాదు, నెగిటివ్ మార్కింగ్ ఈ పేపర్లో కూడా ఉంటుంది. అది కూడా సేమ్ మనకి ఏదైతే పేపర్ 1లో ఎంత ఉంటుందో పేపర్ 2లో కూడా అంతే ఉంటుంది, అవి చెప్పాలంటే ఎక్కువ ఉంటుంది. బికాస్ హియర్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ 2.5 మార్క్స్ కదా. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ ద నెగిటివ్ మార్కింగ్ ఎట్ ఆల్. ఏదో మీకు కాన్ఫిడెంట్ లేకపోతే డోంట్ అటెంప్ట్ దట్ క్వశ్చన్ ఎట్ ఆల్. బట్ ఆల్రెడీ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా లైక్ దెబ్బతీయకండి. నౌ one of the main issues with respect to strategizing or preparation is that లైక్ వీక్లీ 1 hour చేస్తాను ఆర్ రోజుకి 1 hour చేస్తాను అని చెప్పి మీకు అనిపించవచ్చు, అదే రోజుకి 1 hour చేస్తే వీక్లీ 6 hours వస్తుంది, సో ఐల్ బీ ఏబుల్ టు కంప్లీట్ సిగ్నిఫికెంట్ సిలబస్, అలా నేను 6 months చేస్తే CSAT అయిపోతుంది అని చెప్పి. బట్ అల్టిమేట్గా ఏమవుతుందంటే మీరు GS ప్రిపేర్ అయ్యే టైంలో మీరు అరే CSAT కదా సరే ఒక రోజు వదిలేద్దాం అనుకుంటారు, అది సేమ్ సెకండ్ డే రిపీట్ అవుతుంది, థర్డ్ డే రిపీట్ అవుతుంది. అలా చూసుకుంటే అల్టిమేట్లీ యూ విల్ బీ వెరీ ఇన్కన్సిస్టెంట్. You will be very inconsistent with respect to the preparation, ultimately leading to insufficient preparation. సో లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, మీకు అరే ఇంతుందా అని చెప్పేసి మీకే భయం వేసేస్తుంది. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఈ 1 hour చదువుతాను రోజుకి, డోంట్ ఫాల్ ఇన్ దట్ ట్రాప్. ఆ 1 hour అనేది వర్కౌట్ అవ్వదు. హియర్ వాట్ నీడ్స్ టు బి డన్ ఈస్ దట్ CSAT నీడ్ టు బి ట్రీటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద GS సబ్జెక్ట్స్. అంటే ఒక GS సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీరు సేమ్ ఇంపార్టెన్స్ CSATకి ఇవ్వండి. ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు డూ దాట్ బికాస్ మీరు GSలో IFOS అంటే లైక్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ యూజువలీ 15 to 20 మార్క్స్ మన GS కంటే ఎక్కువే ఉంటుంది. కానీ మీరు కనుక CSAT ఇగ్నోర్ చేసి GSకి ఎక్కువ ఫోకస్ ఇస్తే అల్టిమేట్గా మీకు ఇక్కడ 120, 130 వచ్చినా కూడా there is no use because you are not qualifying the CSAT itself.
ఐ గెటింగ్ మై పాయింట్? సో మీరు క్వాలిఫై అవ్వకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేరు. సో మీరు ఎంత ఆన్సర్ రైటింగ్ చేసినా, ఎస్ఏ రైటింగ్ చేసినా, మీ సీసాట్ టైంని కాంప్రమైజ్ చేసి వేరే వాటిని ఎంత కూర్చున్నా కానీ ఇఫ్ యూఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు క్లియర్ ద ఫస్ట్ స్టేజ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సింపుల్ పేపర్, అది మీకు చాలా అంటే చాలా పాపం చేసినట్టు మీరు, రైట్? సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. నా ఇది కాకుండా కామన్గా సీసాట్కి ఉండే కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్లీ, కోచింగ్ అవసరమా సార్ సీసాట్కి అని చెప్పంటే, వెరీ సింపుల్. లాస్ట్ 10 years పేపర్స్ తీసుకోండి. లాస్ట్ 10 years పేపర్స్ మీరు సొంతంగా సాల్వ్ చేయగలిగితే అండ్ కాన్స్టెంట్గా 100+ స్కోర్ చేయగలిగితే మీకు కోచింగ్ అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్, దెన్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ రాంగ్ టు సీక్ గైడెన్స్. కోచింగ్ తీసుకోవడం తప్పే కాదు. ఆ కోచింగ్ కూడా కొన్ని 6 months 7 months కోర్స్ అంటారు. అంత కోర్స్ మీకు అవసరం లేదు. మ్యాక్సిమం 1 month or 3 weeksలో కంప్లీట్ అయ్యే కోర్స్ అయితే ఉంటుందో అది తీసుకొని ఫటాఫటా క్లాసెస్ అయిపోగొట్టుకొని గెట్ డన్ విత్ ఇట్. అంతేకాని డోంట్ గివ్ అన్డ్యూ ఇంపార్టెన్స్ టు దాట్. ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్ డోంట్ గివ్ అన్డ్యూ ఇంపార్టెన్స్ టు దట్ పర్టికులర్ కోచింగ్. దెన్ హౌ మెనీ క్వశ్చన్స్ టు అటెంప్ట్? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామని చెప్పంటే నెట్ కరెక్ట్గా 27 అటెంప్ట్ చేయాలి. ఈ 27 కరెక్ట్ అవ్వాలి. మీరు అల్టిమేట్గా ఎన్ని అటెంప్ట్ చేస్తారు, దాంట్లో మీకు ఎన్ని నెగిటివ్ పోతాయి, మీ అక్యురసీ ఏంటి అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నెట్గా ఫైనలీ 27 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. దెన్ హౌ టు అటెంప్ట్ ద పేపర్, విచ్ క్వశ్చన్స్ టు లీవ్, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ యూ సే, వాట్ ఈస్ ద అప్రోచ్ టు సీసాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏవైతే చాప్టర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిలో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ యూపీఎస్సీ హాస్ నౌ షిఫ్టెడ్ టు ఫార్ములా బేస్డ్ అప్రోచ్ నుంచి కాన్సెప్చువల్ అండ్ లైక్ అనలిటికల్ క్వశ్చన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాన్సెప్చువల్ క్లారిటీ, యూ వోంట్ బి ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద సబ్జెక్ట్. దాంతోపాటు యాజ్ ఐ సెడ్, ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ జిఎస్ సబ్జెక్ట్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అండ్ పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ వరకు అట్లీస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఏ టాపిక్స్ నుంచి అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయో అట్లీస్ట్ ఆ చాప్టర్స్ వరకు పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఇట్సెల్ఫ్, బీ స్ట్రాంగ్ ఇన్ అట్లీస్ట్ 2 out of 3 sections, either quantitative aptitude and reasoning, or either reasoning and English comprehension, or aptitude and comprehension. But at least 2 areas లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నౌ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్ అని చెప్పంటే, మనకి అందరూ కూడా మనం ఏమనుకుంటాము, టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా ఇస్తున్నప్పుడు మార్నింగ్ లేస్తారు, లేచిన తర్వాత ఏం చేస్తారు, ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి పేపర్ ఇచ్చొచ్చి ఓకే నాకు మార్క్స్ బాగానే వచ్చాక 100 marks వచ్చాయి అనుకుంటారు. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ బిగ్ పాయింట్, దట్ మీరు రియల్ టైమ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ మార్నింగ్ జిఎస్ పేపర్ ఇస్తారు 9:30 to 11:30, 11:30 to 2:30 మీకు బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్లో కూడా ఏంటి, క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ ఏదైనా డిస్కస్ చేయడము, లంచ్ చేయడము, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవడము, టైర్డ్ అయిపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ యూ విల్ హ్యావ్ పేపర్ అట్ 2:30కి సీసాట్ పేపర్ ఉంటుంది. సో ఈ మెయిన్ థింగ్ మర్చిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందని చెప్పంటే, మీకు ఇక్కడ ఎలా అయితే మార్క్స్ ఎక్కువ వస్తున్నాయో అక్కడ మీరు అంత స్కోర్ చేయలేకపోతారు. బికాస్ యూ హ్యావెంట్ ప్రాక్టీస్ ద సీసాట్ పేపర్ ఇన్ ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఈ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ దేర్ ఈస్ అ రౌండ్స్ అప్రోచ్. ఈ రౌండ్స్ అప్రోచ్ ఏంటో కూడా మీకు చెప్తాను. బట్ హియర్ ది అల్టిమేట్ పాయింట్ ఇస్ ట్రై టు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ లీవింగ్. అంటే మీకు ఏమైనా క్వశ్చన్ రాకుండా టూ మచ్ టైం పడితే దాన్ని వదిలేయండి. డోంట్ గో టేక్ ఇట్ టు యువర్ ఈగోకి తీసుకుని వెళ్ళి మీకు ఎగ్జామ్ ఏమంటారు క్వాలిఫై కూడా అవ్వకుండా నేను స్టేజ్కి వెళ్ళిపోకండి. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ టు ద ఈగో. ట్రై ఇట్స్ ఓకే. మీకు ఒకటి 2 questions రాకపోతే నేను చెప్పినట్టుగా యూ జస్ట్ హ్యావ్ టు సాల్వ్ 27 questions. సో 27 questions కరెక్ట్ చేస్తే చాలు. కాబట్టి మీరు పెద్దగా ఈగోకి తీసుకొని అది రావట్లేదు అని చెప్పేసి బాధపడకండి. ట్రై టు అండర్స్టాండ్ విచ్ క్వశ్చన్స్ ఆర్ డిఫికల్ట్, ఆర్ ఏ క్వశ్చన్స్కి అయితే ఎక్కువ టైం పడుతుంది, నాకు అంత బెనిఫిట్ లేదు అనుకుంటారో ఆ క్వశ్చన్స్ వదిలేయండి. అండ్ మనకి బేసిక్గా ఏమవుతుంది అని చెప్పంటే, కాంప్రహెన్షన్ చేస్తున్నప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ యూజ్ అవుతుంది. నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను, ఐఎమ్ గోయింగ్ ఇట్ నాట్ గోయింగ్ టు టెక్నికాలిటీస్. కాంప్రహెన్షన్ చేసేటప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ యూజ్ అవుతుంది. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చేసేటప్పుడు వన్ మోర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ యూజ్ అవుతుంది. సో ట్రై టు డూ కాంప్రహెన్షన్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అగైన్ కమ్ బ్యాక్ టు కాంప్రహెన్షన్. అలా ఇంటర్చేంజబుల్గా ఒక 4-5 questions అలా చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే, యూ డోంట్ ఫీల్ టైర్డ్. మీకు మెంటలీ టైర్డ్గా ఎగ్జాస్టెడ్గా అసలు అనిపించదు. నౌ వాట్ ఈస్ దిస్ రౌండ్స్ అప్రోచ్? రౌండ్స్ అప్రోచ్ అంటే వెరీ సింపుల్. మీరు మొత్తం పేపర్ని 2 roundsలో చేసుకోండి. ఓకే, ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఈజీ, అంటే మీకు వచ్చు అండ్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఈజీ టు సాల్వ్ అండ్ యూ నో దట్ ద ఆన్సర్ విల్ కమ్ ఈజీలీ. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అని సాల్వ్ చేయండి. సెకండ్ రో దే మైట్ బి మీడియం డిఫికల్ట్ ఆర్ ఈవెన్ ఈజీ, but it will take some time to solve.
సో ఇవి సెకండ్ రౌండ్లో చేయండి. థర్డ్ రౌండ్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పంటే డిఫికల్ట్, అండ్ యూ నో దట్ ఇది మనకి రావచ్చు రాకపోవచ్చు, 50% ప్రాబిలిటీ చేస్తే కానీ తెలియదు ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా థర్డ్ రౌండ్కి పెట్టుకోండి. ఓకే, వేరాస్ ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ రౌండ్లో ఈజీ టు అండ్ సాల్వ్, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది, కాన్ఫిడెంట్ ఉన్నవి. సెకండ్ మీడియం డిఫికల్టీ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు సాల్వ్, బట్ డెఫినెట్లీ మీరు చేయగలుగుతారు. ఇలా ఫస్ట్ 2 రౌండ్స్ చేసేసుకుంటే మోస్ట్లీ మీకు అట్లీస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఈ 2 దాంట్లో పడిపోతాయి. అట్లీస్ట్ ఒక 50 దీంట్లో పడిపోతాయి. 50 పడిపోయింది, దీంట్లో 40 వచ్చినా కానీ మీకు ఈ 2 కేటగిరీస్లో యూఆర్ లైక్ ఆల్మోస్ట్ వే అహెడ్ కదా. నేను మీకు చెప్పింది జస్ట్ 27 క్వశ్చన్స్ నెట్గా కరెక్ట్ అవ్వాలని అంతే, రైట్? సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ రకంగా రౌండ్స్ అప్రోచ్ అనేది చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. నౌ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్ ఫర్ యూపీఎస్సీ. ఇవి నాకు ఎలా తెలుసాయి అని చెప్పంటే ఫర్ ఎ వెరీ సింపుల్ రీజన్, నేను పీవైక్యూస్ రిఫర్ చేస్తే ఆర్ మీరు కూడా పీవైక్యూస్ రిఫర్ చేస్తే మేబీ ఇవి కాకుండా మీకు కొన్ని ఎక్స్ట్రా కూడా లైక్ రావచ్చు క్వశ్చన్స్. బట్ మెయిన్గా అయితే ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వకుండా రిపీటెడ్గా వస్తున్నాయి. వన్ ఈజ్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రెండు యాప్టిట్యూడ్వి. నెక్స్ట్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, డేటా అరేంజ్మెంట్ అండ్ ట్రాకింగ్, అండ్ టైమ్ అండ్ వర్క్. మీరు చూసినట్టయితే దీంట్లో రిపీటెడ్గా మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ అనుకోవచ్చు. సో ఇవి మాత్రం ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా లైక్ వెల్ వర్స్డ్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేట్టు చూసుకోండి. సో సీసెట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అరే నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది ఉంటారు, ఐఐటి ఐఎం వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, నేను ఎందుకు నేలా నాకు ఎలా అని చెప్పి భయపడకండి. వెరీ సింపుల్ రీజన్, దీంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంతే. ఇవి మీకు మెరిట్కి తీసుకోవట్లేదు కదా. సో వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలి, మీరు కూడా క్వాలిఫై అవ్వాలి. ఇట్స్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ ఇన్ టు ద మెరిట్. సో ఇది మెరిట్ కాదు కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఓకే, యూ జస్ట్ నీడ్ టు క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఆ రకంగా జస్ట్ మీరు కేవలం ఆ కట్ ఆఫ్ మాత్రం మైండ్లో పెట్టుకుని దానికంటే ఒక సేఫ్ సైడ్గా 20-30 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్, ఆ మాత్రం సరిపోతుంది. అండ్ నాట్ జస్ట్ లైక్ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే సీసాట్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆప్టిట్యూడ్ పేపర్. మీరు జస్ట్ ఏదో ఏమంటారు మా ఫార్ములాస్ అప్లై చేస్తే ఆన్సర్స్ రావడము ఆర్ ఇంకేమైనా చేస్తే ఆన్సర్స్ రావడము కాకుండా ఈ మధ్య పేపర్ అనేది చాలా అనలిటికల్గా ఉంది. ఆప్టిట్యూడ్ పరంగా చూసుకుంటే కొంచెం మీరు బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది, రీజనింగ్ పరంగా కూడా కొంచెం బ్రెయిన్ యూస్ చేయాల్సి వస్తుంది, కాంపిటీషన్ పరంగా కూడా మనకి రీడింగ్ ట్రాప్స్ కానీ కీవర్డ్స్ ట్రాప్స్ కానీ అండ్ లెందీ ప్యాసేజెస్ ఇవ్వడం కానీ ఇదంతా చాలా అంటే చాలా జరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సీసాట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే it will be very costly mistake for you.